ఓకే. లెట్స్ స్టార్ట్. ఈరోజు వచ్చేసి మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టెరాఫామ్ స్టేట్ గురించి నేర్చుకున్నాం. సో, జనరల్‌గా ఏంటి మనం ఇప్పటి వరకు ఏం చేసాము? కొన్ని రిసోర్సెస్ క్రియేట్ చేసాము, అప్డేట్ చేసాము, డిలీట్ చేసాము. మనమైతే ఏమైతే రిసోర్సెస్ క్రియేట్ చేసామో ఓకే. మన మేనిఫెస్ట్ ఫైల్‌లో రాసిన వాటినన్నిటిని మనకేంటి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ యూజ్ చేసాం కాబట్టి ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ అయినాయి. సో, మనకు ఈ ఏడబ్ల్యూఎస్‌కు మన యొక్క టెరాఫార్మ్ ఫైల్ లోకల్‌లో రాసిన టెరాఫార్మ్ ఫైల్స్‌కి ఎలా తెలిసింది? ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ అయిన రిసోర్సెస్ ఎలా ఉన్నాయి? ఏమేం రిసోర్సెస్ క్రియేట్ అయినాయి? మనము మేనిఫెస్ట్ ఫైల్‌లో ఏమేం చేంజ్ చేసామో, అక్కడ ఆ చేంజెస్ లేవు అని ఎలా తెలిసింది దానికి? తెలియాలి గదా! ఇప్పుడు నేను ఒక చేంజ్ చేశాను. ఈ చేంజ్ అక్కడ ఆల్రెడీ ఉందా? లేదా? నాకు తెలియాల. అప్పుడే గదా! నేను ఈ యొక్క ఫైల్ కరెక్ట్‌గా ఉందా? లేదా? చెక్ చేసేది. ఓకే. లేదు ఇప్పుడు నేనేదన్నా ఒక రిసోర్స్‌కెళ్ళి ఇక్కడికొచ్చి మాన్యువల్‌గా ఏదైనా చేంజ్ చేశాననుకోండి. ఆ చేంజ్ మళ్ళీ నాకు ఇక్కడ నెక్స్ట్ టైమ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఎలా తెలుస్తుంది అంటే జనరల్‌గా మనకు ఈ 2 యొక్క మధ్యలో వచ్చేసి మనకు స్టేట్ ఫైల్ వచ్చేసి కమ్యూనికేట్ చేస్తుందనమాట. ఓకే. ఆ స్టేట్ ఫైల్ ఏంటంటే టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ స్టేట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ ఫైల్ ఏంటంటే ఈ రెంటి మధ్య వారధిలాగా పనిచేస్తుందనమాట. వితౌట్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌తో లేకుండా మనము ఎటువంటి రిసోర్సెస్‌ని యాడ్ చేయలేమనమాట. సో, టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ లేకుంటే ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ నువ్వు రన్ చేసిన ప్రతిసారి ఏం చేస్తుంది? నువ్వు ఏమైతే రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేసావో, ఆ రిసోర్సెస్ అన్నీ మనకు ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ అవుతుంటాయనమాట. సో, మనకు తెలియాల ఈ రిసోర్సెస్ ఆల్రెడీ ఉందా? లేదా? ఎలా తెలుస్తుందంటే టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌లో తెలుస్తుందనమాట. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఏం చేస్తుందంటే, మనం ఏ అయితే రిసోర్సెస్ క్రియేట్ చేస్తామో వాటి యొక్క ఇన్ఫర్మేషను, ఏమైతే రిసోర్సెస్ ఆల్రెడీ ఇన్ ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది ఏం చేస్తుందంటే గ్యాదర్ చేసి తన దగ్గర పెట్టుకుంటుందనమాట. ఎలా పెట్టుకుంటుందంటే చూడండి మనకు ఇది ఫైల్ ఫార్మాట్ అనమాట. మనకు జేసన్ ఫైల్ ఫార్మాట్‌లో ఇదంతా డేటా అంతా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఓకే. సో, ఏం చెప్పాలా? టెరాఫార్మ్ స్టేట్ వచ్చేసి మనకు మన యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మెయింటైన్ చేయడం కోసం ఏం చేస్తామంటే యూజ్ చేస్తాం. వితౌట్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ నథింగ్ టు డూ విత్ టెరాఫార్మ్ అనమాట. టెరాఫార్మ్‌తో ఏం చేయలేం. సో, ఇదెలా ఉంటుందంటే టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ స్టేట్ ఫైల్‌తో మనకు స్టోర్ అవుతుంది. ఇంతవరకు మనకు బాగుంది. ఇప్పుడు మనకొచ్చేసి ఇక్కడ 2 మెయిన్ టర్మ్స్ గురించి మాట్లాడాలనమాట దీంట్లో. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ గురించొచ్చేసి. ఒకటొచ్చేసి లోకల్ స్టేట్ అండ్ రెండొచ్చేసి డిజైర్డ్ స్టేట్. డిజైర్డ్ స్టేట్ అంటే ఏంటి అంటే ఆహ్, మన యొక్క మేనిఫెస్ట్ ఫైల్స్ ఉన్నాయి గదా! ఈ మెయిన్ డాట్ టీఎఫ్ ఫైలు. దీంట్లో ఏమైతే రాసామో వాటినొచ్చేసి డిజైర్డ్ స్టేట్ అంటారనమాట. డిజైర్డ్ స్టేట్ అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఫైల్స్, మేనిఫెస్ట్ ఫైల్స్ ఆర్ టెరాఫార్మ్ ఫైల్స్. కరెంట్ స్టేట్ రెండో టర్మ్ వచ్చేసి కరెంట్ స్టేట్. కరెంట్ స్టేట్ అంటే నథింగ్ బట్ మన ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి ఏమైతే రిసోర్సెస్ క్రియేట్ చేసామో వాటిని కరెంట్ స్టేట్ అంటారనమాట. గుర్తుపెట్టుకోండి. ఏ రిసోర్సెస్ అన్నా మాన్యువల్‌గా చేసిన రిసోర్సెస్ కాదిక్కడ. ఓన్లీ టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేసిన రిసోర్సెస్ మాత్రమే ఇది కౌంటర్ చేసుకుంటుందనమాట. ఇప్పుడు నేనొక రిసోర్స్ క్రియేట్ జేస్తానిక్కడ. ఒక ఈసీ2 ఇన్‌స్టెన్సు టెరాఫార్మ్ ఫైల్ నుంచి క్రియేట్ జేస్తాను. ఇంకొక ఈసీ2 ఇన్‌స్టెన్స్‌ను నేను మాన్యువల్‌గా క్రియేట్ చేశాననుకోండి. ఆ మాన్యువల్‌గా క్రియేట్ చేసినటువంటి ఇన్‌స్టెన్స్ గురించి ఇది ఎటువంటి స్టేట్ మెయింటైన్ చేయదు. ఓన్లీ ఏ ఫైల్స్ అయితే మనం టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేసామో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది క్యాప్చర్ చేసి పెట్టుకుంటుంది. సో, ఈ విధంగా మనకు స్టేట్ ఫైల్ గురించి ఉంటది. స్టేట్ ఫైల్ ఇలా ఉంటుందనమాట. అంతా బాగుంది ఇప్పుడు. మనం అందరం ఒక టీమ్‌లో ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ వర్క్ చేస్తా అంటారు. సో, ఇప్పుడేమైంది నా స్టేట్ ఫైల్ ఎక్కడ స్టోర్ అయింది? నా స్టేట్ ఫైల్ వచ్చేసి నా లోకల్ ల్యాప్‌టాప్‌లో స్టోర్ అయింది. సో, ఇది నాతో పాటి ఇంకొక 2, 3 మెంబర్స్ నాతో పాటి సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. సో, సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళకేమవుతుంది? వాళ్ళకు సెపరేట్ స్టేట్ ఫైల్ ఉంటదనమాట. సో, వాళ్ళంతట వాళ్ళ రిసోర్సెస్ పుష్ చేసి, నా అంతట నేను రిసోర్సెస్ పుష్ చేశాననుకోండి, అక్కడ ఏమైతుందంటే కాన్‌ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. నేనొక 4 రిసోర్సెస్ క్రియేట్ చేస్తాను. ఇంకొక వ్యక్తి ఇంకొక 4 రిసోర్సెస్ క్రియేట్ చేస్తారు. అలా మనకు 8 రిసోర్సెస్ అవుతాయి. మనకు అలాంటప్పుడు ఏం చేయాలంటే, స్టేట్ ఫైల్‌నొచ్చేసి అందరూ ఒకే స్టేట్ ఫైల్‌గా యూజ్ చేసుకునే విధంగా చేయాల. దానికోసం ఏం చేస్తారంటే, ఇక్కడ మనకొచ్చేసి బ్యాక్ ఎండ్ అని యూజ్ చేస్తారనమాట. స్టేట్ ఫైల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం ఏం చేసాం లోకల్‌లో స్టోర్ చేసాం గదా! లోకల్‌లో స్టోర్ చేయకుండా ఏం చేస్తారంటే, ఈ స్టేట్ ఫైల్‌ని
ఎనీవన్ క్లౌడ్లో ఏదైనా క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ అనమాట. ఒకటి వచ్చేసి మనం ఏదైతే క్లౌడ్ యూజ్ చేస్తున్నామో ఆ క్లౌడ్లో స్టోర్ చేసుకోవడం, లేదంటే టెరాఫామ్ క్లౌడ్ యూజ్ చేసుకోవడం, లేదంటే ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట టెరాఫామ్ ఎంటర్ప్రైజ్ యూజ్ చేయొచ్చు. టెరాఫామ్ ఎంటర్ప్రైజ్, టెరాఫామ్ క్లౌడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీటి యొక్క స్టేట్ ఫైల్ను ఎక్కడైతే మనం టెరాఫామ్ ఎంటర్ప్రైజ్ రన్ చేస్తామో, టెరాఫామ్ క్లౌడ్ యూజ్ చేస్తామో అక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. అలా కాకుండా మన ఓన్గా మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్లో మనము స్టేట్ ఫైల్ని యూజ్ చేస్తాం. సో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం టెరాఫామ్ ప్రొవైడర్లో వచ్చేసి మనము బ్యాక్ ఎండ్ను యూజ్ చేస్తామని. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకు ఏం చేయొచ్చు అంటే ఏదైనా S3 బకెట్లో కానీ దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మనము ఒక S3 బకెట్ క్రియేట్ చేసి ఆ బకెట్లో మన యొక్క టెరాఫామ్ స్టేట్ ఫైల్ను స్టోర్ చేద్దాం. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలా, AWS కన్సోల్కి వెళ్ళి మనం ఫస్ట్ ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలా. ఓకే, S3 బకెట్. సో మనం ఏం చెప్పుకున్నాం, S3 బకెట్ వచ్చేసి రీజన్స్ గ్లోబల్ అయినప్పటికీ రీజన్ స్పెసిఫిక్గా క్రియేట్ చేసుకుంటాము. ఆల్ ది వరల్డ్ వైడ్ యూనిక్గా ఉండాలని చెప్పుకున్నాం. ఓకే, నేనేం చేస్తాను అంటే బకెట్ నేను క్రియేట్ చేస్తాను. నేనేం చేస్తానంటే అని ఇస్తాను అనమాట. సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయాలనుకున్నాం, పబ్లిక్ యాక్సెస్ అలౌ చేయాలనుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనము వర్షనింగ్ ఎనేబుల్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకు అంటే మనము ఎవ్రీ టైం కొత్త రిసోర్స్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే స్టేట్ ఫైల్ అప్డేట్ అవుతుంది అనమాట. స్టేట్ ఫైల్ అప్డేట్ అయినప్పుడు మనకు ప్రీవియస్ వర్షన్ కావాలనుకున్నప్పుడు మనకు వర్షనింగ్ యూజ్ అవుతుంది. సో ఎవ్రీ టైం మనకు కొత్త అప్డేషన్ కావాలి కాబట్టి మనకు వచ్చేసి వర్షనింగ్ ఎనేబుల్ చేస్తాం. సో క్రియేట్ బకెట్ మనకు ఈ నేమ్తో ఉంటే ఆల్రెడీ ఉంటే ఎర్రర్ వస్తుంది, లేదంటే క్రియేట్ అవుతుంది. ఓకే, యా మనకి ఇక్కడ బకెట్ క్రియేట్ అయింది అనమాట. సో ఇది బకెట్ నేము. మనం ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా టెరాఫామ్ స్టేట్ ఫైల్ స్టోర్ చేసుకోవాలంటే terraform.tf స్టేట్తో మనకు ఇక్కడ క్రియేట్ అవుతుందండి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ టెరాఫామ్లోకి వెళ్ళి ఇక్కడ మనం కోడ్ రాయాలా. సో ఎలా రాయాలా, సో మనం ఇన్సైడ్ ది టెరాఫామ్ బ్లాక్లో ఉండి టెరాఫామ్ బ్లాక్లో పడిన తర్వాత దేర్ ఆర్ బ్యాక్ ఎండ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మనకు బ్యాక్ ఎండ్లో వచ్చేసి ఇవన్నీ సపోర్టెడ్ S3 రిమోట్, PG, OHL, లోకల్, క్యూబర్నెటీస్, HTTP ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే S3ని యూజ్ చేద్దాం. ఇది వచ్చేసి స్టేట్ ఫైల్. సో S3కి మనకి ఏమేమి ఫైల్స్ కావాల్సి ఉంటుందంటే జనరల్గా ఇక్కడ మనం బకెట్ నేమ్, ఓకే, మనం ఏదైతే ఇస్తామో ఆ బకెట్ నేమ్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో బకెట్ నేమ్ మనం ఏమి ఇచ్చామో ఆ నేమ్ సేమ్ ఎగ్జాక్ట్లీ కాపీ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి కీ ప్రొవైడ్ చేయాలి. కీ ఈజ్ నథింగ్ బట్ లొకేషన్ అనమాట, ఎక్కడ మన పాత్ స్టేట్ ఫైల్ ఎక్కడ స్టోర్ అవ్వాలని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఏదైనా ఫోల్డర్లో కాపీ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఫోల్డర్ నేమ్ ఇస్తాం. నాకు డెవ్ ఫోల్డర్లో క్రియేట్ అవ్వాలి, డెవ్కు సంబంధించింది అనుకోండి. తర్వాత వచ్చేసి terraform.tf స్టేట్ ఓకే, ఈ విధంగా ఇస్తాం అనమాట. తర్వాత వచ్చేసి మనము రీజియన్ ఎందుకు బకెట్ ఏ రీజియన్లో క్రియేట్ చేసామో ఆ రీజియన్ మనం ఇవ్వాలన్నమాట. సో మనం ఏం చేసాము, నార్త్ వర్జీనియా US ఈస్ట్ 1లో క్రియేట్ చేసాం కాబట్టి ఈ బకెట్ని మనం ఇక్కడ రీజియన్ని ఇక్కడ ఇస్తామన్నమాట. సో వన్స్ ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వరకు చూడండి మనకు స్టేట్ ఫైల్ లోకల్లో ఉంది. ఎప్పుడైతే మనం బ్యాక్ ఎండ్ ఇస్తామో ఇది ఏమవుతుందంటే లోకల్ నుంచి తీసుకెళ్ళేసి మనకు రిమోట్లో ప్లే చేస్తుంది. రిమోట్లో ఎందుకు పెట్టుకుంటున్నామంటే అట్ ద సేమ్ టైంలో మల్టిపుల్ పీపుల్స్ సేమ్ స్టేట్ ఫైల్ని యూజ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే రిసోర్స్ S3లో కానీ రిమోట్లో కానీ పెట్టుకుంటాం. ఎందుకు, వన్ ఆర్ టూ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు ఇండివిజువల్గా వర్క్ చేస్తే కోడ్ అనేది కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనమాట. ఆ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే సెంట్రలైజ్డ్ లొకేషన్లో పెడతాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇదే కోడ్ కింద నేను అందరూ యూజ్ చేసుకున్నాం అనుకోండి, అందరికీ ఒకే స్టేట్ ఫైల్ ఉంటుంది. అలా కాకుండా ఇది పెట్టలేదనుకోండి, ఎవరి లోకల్లో వాళ్ళకు మనకు స్టేట్ ఫైల్ ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తాం, స్టేట్ ఫైల్ను రిమోట్ లొకేషన్లో స్టోర్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలా,
కొత్త రిసోర్స్ రాసాం కాబట్టి మనం ఆల్వేస్ టెరాఫామ్ ఇనిట్ చేయాలి. మనకు బ్యాక్ ఎండ్ ఇనిషియలైజ్ అవుతుంది. సో వన్స్ బ్యాక్ ఎండ్ ఇనిషియలైజ్ అయిన తర్వాత చూడండి లోకల్ నుంచి అక్కడికి తీసుకెళ్తానని చెప్తుంది. మనం ఏం చేయాలంటే ఎస్ ఇస్తే మనకు మూవ్ అవుతుంది. మనకు వన్స్ ఇనిషియలైజ్ సక్సెస్ అయిపోయిన తర్వాత టెరాఫామ్ ఇనిట్ వ్యాలిడ్ ఓకే, టెరాఫామ్ వ్యాలిడ్ సక్సెస్. తర్వాత వచ్చేసి టెరాఫామ్ ప్లాన్. సో వన్స్ ప్లాన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ప్లాన్ 1 టు యాడ్ 1 0 టు నథింగ్ వచ్చిందన్నమాట. సో మనకు ప్లాన్ చేసి ఇమీడియట్గా మనకు స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుందంటే క్రియేట్ కాదు. సో చూడండి ఇక్కడ వచ్చి రీఫ్రెష్ చేస్తే ప్లాన్లో ఎటువంటి స్టేట్ ఫైల్ జనరేట్ అవ్వదు. జనరల్గా అయితే జనరేట్ చేయదు. ఎందుకు మనం ఇక్కడ ఏం చేసాము, మన లోకల్ ఫైల్ని మూవ్ చేయమని చెప్పాం కదా, అడిగింది కదా ఇక్కడ చూడండి, ఇక్కడ అడిగింది డూ యూ వాంట్ టు కాపీ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఫైల్ టు ద న్యూ బకెట్. ఓకే, బ్యాక్ ఎండ్లోకి మూవ్ చేసాం. మన లోకల్లో ఉన్నదాన్ని ఏం చేసామంటే మనం అక్కడికి మూవ్ చేసామన్నమాట. అందువల్ల ఇక్కడ క్రియేట్ అయింది. ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ప్లాన్లో ఎటువంటి చేంజెస్ చేయదన్నమాట. ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత మాత్రమే మనకు అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో లెట్స్ ట్రై టెరాఫామ్. ఇప్పుడు మనకు వర్షన్ ఎనేబుల్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు ఈ ఫస్ట్ వర్షన్ ఉందన్నమాట. ఎప్పుడైతే అప్లై చేస్తామో కొత్త వర్షన్ క్రియేట్ అవుతుంది. టెరాఫామ్ లైక్ ఇప్పుడు ఎస్ అని ఇచ్చామంటే మనకు స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. EC2 ఇన్స్టెన్స్ నాట్ డిఫాల్ట్ సబ్నెట్ అవైలబిలిటీ జోన్ US61 ఇచ్చాము. ఇది మనకు అవసరం లేదు. అవైలబిలిటీ జోన్ ఇగ్నోర్ చేంజెస్. సరే ఇవన్నీ యాడ్ చేసాను లాస్ట్ కామెంట్లు. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఏఎంఐ వ్యాడ్ డాట్ ఏఎంఐ లైఫ్ సైకిల్ కూడా అవసరం లేదు. సో లైఫ్ సైకిల్ కూడా రిమూవ్ చేస్తున్నాను. తర్వాత ట్యాక్స్ వ్యాడ్ డాట్ ఏఎంఐ ఓకే ఫర్ ఇన్సెన్స్ మనకు రీజన్గా అవైలబుల్ రీజన్ ఓకే ఓకే. ఇన్స్టెన్స్ టైప్ కావాలి కదా మనకు, ఏఎంఐ అండ్ ఇన్స్టెన్స్ టైప్. సో మనం ఏం చేస్తానంటే ఇన్స్టెన్స్ టైప్ వ్యాడ్ డాట్ టైప్ డైరెక్ట్గా T2 నానో అనేద్దాం. ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి మనకు ఓకే వేరియబుల్ నుంచే తీసేసుకుంటుంది ఇన్స్టెన్స్ టైప్. టెరాఫామ్ అప్లై టైప్ చేస్తే మనకు ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు స్టేట్ ఫైల్ కూడా అప్డేట్ అవుతుంది. చూడండి అవుట్పుట్ వాల్యూస్ అన్నీ వస్తున్నాయి. వాట్ హ్యాపెన్? వ్యాడ్ డాట్ ఇన్స్టెన్స్ టైప్ ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఎందుకు ఎర్రర్ వస్తుంది? మై ఇన్స్టెన్స్ ఇప్పుడు క్రియేట్ మిస్సింగ్
ఇన్పుట్ నో సబ్నెట్ ఫౌండ్ ఫర్ ది డిఫాల్ట్ విపిసి. మనం విపిసి క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సారీ, ఇదేం చెప్తుందంటే ఇక్కడ నాకు విపిసిస్ లేవని చెప్తుంది. చూడండి, దిస్ వన్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనమాట. ఇక్కడ ఏంది, నో సబ్నెట్ ఫౌండ్ ఫర్ ద డిఫాల్ట్ విపిసి. సబ్నెట్స్ అన్ని డిలీట్ అయ్యని చెప్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే నో సబ్నెట్స్. ఓకే, సబ్నెట్స్ అన్ని డిలీట్ అయిపోయాయి అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఈ ఆల్రెడీ ఉన్న విపిసిని డిలీట్ చేసేసి కొత్త విపిసిని క్రియేట్ చేద్దాం. డిలీట్ మై డిఫాల్ట్ విపిసి. ఎందుకంటే మనం ఏమీ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి అన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉండాలన్నమాట. సో ఇక్కడ డిఫాల్ట్ విపిసిస్ ఏమి లేవు కాబట్టి ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చేసి క్రియేట్ డిఫాల్ట్ విపిసి. ఎప్పుడైతే డిఫాల్ట్ విపిసి క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన అన్ని వాల్యూస్లు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి 6 సబ్నెట్స్ క్రియేట్ అయ్యి, ఇంతకుముందు 0 సబ్నెట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకు 6 సబ్నెట్స్ వచ్చాయి. ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు కొత్త విపిసి క్రియేట్ అవుతుంది. అలాగే మనకు EC2 ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. లెట్స్ సీ, ఇప్పుడు వచ్చేసి EC2 గ్లోబల్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మనకు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఒక EC2 ఇన్స్టెన్స్ ఇనిషియలైజ్ అవుతుంది. సో అలాగే మనం ఏం చేయొచ్చు, దీన్ని S3లోకి వెళ్ళి స్టేట్ ఫైల్ని కూడా మనము చూడొచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి చూడండి, మనం ఎన్నిసార్లు అప్లై చేసామో అన్నిసార్లు మనకు TF స్టేట్ ఫైల్ జనరేట్ అయిందనమాట. ఆల్వేస్ వచ్చేసి మనకు లేటెస్ట్ స్టేట్ ఫైల్ వచ్చేసి మనకు వర్కింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వన్స్ కంప్లీట్ అయితేనే ఇక్కడ మనకు అన్నీ క్రియేట్ అయినాయి అనమాట. ఈ విధంగా మన స్టేట్ ఫైల్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను వర్క్ చేస్తుంటాను సేమ్ టైం, అవతల వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా వర్క్ చేస్తుంటారు, నాతో పాటు ప్యారల్గా వర్క్ చేస్తున్నారు. ఇద్దరు సేమ్ టైం దీనికి యూజ్ చేసుకోవాలనుకోండి, ఇట్ ఈస్ పాసిబుల్. ఒకే టైంలో ఇద్దరు పుష్ చేయడానికి అవుతుందంటే కాదనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకు జనరల్గా మనం లాక్ అన్నది ప్రొవైడ్ చేయాలన్నమాట. నేను యూజ్ చేసేంత వరకు, నేను స్టార్ట్ చేశాను అనుకోండి యూజ్ చేయడము, నాది కంప్లీట్ అయ్యేంత వరకు వేరే వాళ్ళది దాంట్లో యాడ్ కాకూడదనమాట. ఓకే, వన్స్ నాది కంప్లీట్ అయిన తర్వాతనే అవతల వ్యక్తిది యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, డిస్ట్రాయ్ చేయడం కానీ స్టార్ట్ అవ్వాలన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే లాక్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, టెరాఫామ్ లాక్ అనేది యూజ్ చేస్తాం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో మనకు వచ్చేసి డైనమో డీబీని యాడ్ చేసామనుకోండి. డైనమో డీబీ యాడ్ చేస్తామనంటే నేను ఏదైనా ఒక ఎగ్జిక్యూట్ కానీ, ప్లాన్ కానీ, అప్లై కానీ పెడితే ఏమవుతుందంటే నా యొక్క స్టేట్ ఫైల్కు లాక్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అట్ దట్ సేమ్ టైం ఇంకొక వ్యక్తి కూడా ట్రై చేస్తే ఆ వ్యక్తి వచ్చేసి దాన్ని అప్లై చేయలేడు, డిస్ట్రాయ్ చేయలేడు, ప్లాను చేయలేడు అనమాట. ఏం చేస్తుందంటే లాక్ జనరేట్ అవుతుంది ఈ ఫైల్ వరకు. సో అది ఎలా జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి డైనమో డీబీ క్రియేట్ చేయాలి. వన్స్ డైనమో డీబీ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఇది దీనికి లాక్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో క్రియేట్ టేబుల్ మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే స్టేట్ ఫైల్ అని ఇస్తాను. స్టేట్ ఫైల్ అన్నిటికీ స్టేట్ ఫైల్ అని ఇస్తాం. షార్ట్కి స్టేట్ ఫైల్ మనకు కీ మస్ట్ బి. ఓకే, లెట్స్ ట్రై. మనకి ఎర్రర్ రావచ్చు ఇది. షార్ట్ కీ ఫర్ డైనమో డీబీ టేబుల్. మనకు వచ్చేసి నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్కేలర్ టైప్ నంబర్
స్ట్రింగ్ ఓకే. మనకు డైనమోడిబి టేబుల్ క్రియేట్ అయిందనమాట. వన్స్ డైనమోడిబి క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే ఈ ఈ టేబుల్ యూజ్ చేసి టెరాఫార్మ్ స్టేట్ని అప్డేట్ చేస్తాం, అప్పుడు ఏమవుతుందంటే ఈ స్టేట్ ఫైల్లో మనకి ఏం చేస్తుందంటే ఈ టేబుల్లో ఒక లాక్ ఐడి జనరేట్ చేస్తుంది అనమాట. వన్స్ మన యొక్క పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అదే రిలీజ్ చేస్తుంది. సో నేనేం చేస్తామంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. లాక్ ఫైల్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ డైనమోడిబి అని మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. డైనమోడిబి టేబుల్, మన టేబుల్ నేమ్ వచ్చేసి టిఎఫ్ స్టేట్ ఫైల్. ఓకే, మనకి ఇక్కడ స్టేట్ ఫైల్ అని ఇస్తే అది ఆటోమేటిక్గా ఆ ఫైల్ నుంచి తీసేసుకుంటుంది అనమాట, స్టేట్ ఫైల్. సో ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఏదైనా చేస్తామో అప్పుడు ఏం చేస్తుందంటే టెరాఫార్మ్ ప్లాన్ ఎప్పుడైతే చేస్తామో, ఇంతకుముందు చూడండి ఎప్పుడైతే ప్లాన్ చేసామో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. టెరాఫార్మ్ అప్లై చేస్తానే డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ లాక్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఏమడుగుతుందంటే టెరాఫార్మ్ ఇనిట్ చేయమని చెప్తుంది. ఎందుకు, మనకు రిసోర్సెస్లో చేంజ్ చేసాం కాబట్టి. కాన్ఫిగరేషన్ టెరాఫార్మ్ ఇనిట్ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ చేంజ్డ్ ఇనిషియలైజ్ ఇఫ్ యూ వాంట్. సో వాడు రెఫర్ చేసిన కమాండ్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నాడు. స్టేట్ ఓకే. సో ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఇనిట్ ప్లాన్ చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తుందంటే లాక్ క్రియేట్ చేస్తుంది అనమాట. దీని మీద చూడండి, దేర్ ఆర్ సంథింగ్. ఫస్ట్ ఏం చేస్తుందంటే యాక్చువల్లీ స్టేట్ లాక్ దిస్ మే బి టేక్ అక్వైరింగ్ స్టేట్ లాక్ దిస్ మే టేక్ ఫ్యూ మినిట్స్ అని వస్తుంది అనమాట. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే స్టేట్ లాక్ను జనరేట్ చేస్తుంది అనమాట. సో దీనికి వచ్చేసి దీంట్లో ఎవరు మన వర్క్ అయిపోయేంత వరకు ఎవరు దీంట్లో చేంజెస్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది, retrieve the item from DB table state file. సో మనకు ఇక్కడ నో వాల్యూస్. లెట్ మీ చెక్ ఎందుకు ఎర్రర్ వస్తుందో. వాల్యుయేషన్ ఆర్ వన్ మోర్ పారామీటర్ వాల్యూ ఆర్ ఇన్వాలిడ్ మిస్సింగ్ ద కీ స్టేట్ ఇన్ ది ఫైల్ ఇన్ ది ఐటమ్ unable to retrieve the dynamic state file operator DynamoDB generate the HTTPR required ID that support short key info. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్. ఓకే, లెట్స్ క్రియేట్ న్యూ టేబుల్. ఎందుకంటే ఈ టేబుల్ ఐ థింక్ మనకు సంథింగ్ స్టేట్ STAT స్టేట్ ప్రైమరీ కీ వచ్చేసి మనకు లాక్ ఐడి ఐ థింక్.
ఇది ఎందుకంటే నేమింగ్ కన్వెన్షన్ కంపల్సరీగా ఉండాలి. దీనికి లాక్ క్రియేట్ చేయాలంటే లాక్ ఐడి. ఓకే, డిఫాల్ట్ సెట్టింగ్స్ క్రియేట్. లెట్స్ ట్రై నౌ. మనకు ప్రైమరీ కీ మనకు వచ్చేసి సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి, అందువల్ల మనకు ఎర్రర్ వచ్చింది. సో లెట్స్ ట్రై టెరాఫార్మ్ init. ఓకే, యాక్టివ్లోకి వచ్చింది లాక్ ఐడి. ఇన్స్టైల్ సక్సెస్ అయింది. సో టెరాఫార్మ్ ప్లాన్. చూడండి ఇక్కడ అక్వైరింగ్ ద స్టేట్ లాక్, దిస్ మే రిక్వైర్డ్ ఫ్యూ మినిట్స్ అనమాట. ఓకే, వన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ రిలీజింగ్ ద స్టేట్ లాక్, దిస్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్. ఈ విధంగా మనకి ఏం చేస్తుందంటే స్టేట్ లాక్ను వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనకు మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం అప్లై చేసామనుకోండి, అప్లై చేస్తే మనకు ఇది స్టేట్ లాక్ క్రియేట్ చేస్తుంది అనమాట. వన్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఇది రిలీజ్ చేయదు. మనం ఇక్కడ ఎస్ఆర్ నో ఇచ్చి తర్వాత అదంతా అప్డేట్ అయ్యేంత వరకు ఏం చేస్తుందంటే మనకు ఎస్ఆర్ నో ఇవ్వదు. సో జస్ట్ సింపుల్ మనం ఏం చేద్దామంటే ట్యాగ్ చేంజ్ చేద్దాం. అప్లై చేస్తే గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మనకు వచ్చేసి స్టేట్ లాక్ అక్వైర్ అయింది. తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి స్టేట్ లాక్ రిలీజింగ్. ఓకే, రిలీజింగ్ ద స్టేట్ లాక్ ఫేటేక్ మూమెంట్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను అప్లై చేశాను, నేను ఇక్కడ రిసోర్స్ వెరిఫై చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నాకు 5 to 10 minutes పట్టచ్చు, 1 minute or 2 minutesలో అయిపోవచ్చు. సో అప్పటి లోపల వేరే వాళ్ళు సేమ్ టైంలో దీన్ని అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. అలాంటి సినారియోలో ఏం చేస్తుందంటే వేరే యూజర్ ఈ స్టేట్ ఫైల్ని యూజ్ చేసి కమిట్ చేసే వేరే యూజర్స్కి ఏ యూజర్కైనా ఏమవుతుందంటే లాక్ అక్వైర్డ్ అని వస్తుంది అనమాట. లాక్ అక్వైర్డ్ అని వస్తుంది. సో హీ కెనాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. సో ఈ విధంగా మనకు లాక్ అనేది యూజ్ అవుతుంది. సో సపోజ్ ఒకడు ఏం చేశారు, మర్చిపోయి వెళ్ళిపోయారు, లాక్ అయిపోయింది. ఆ లాక్ను ఎలా రిలీజ్ చేయాలా? ఆ లాక్ను రిలీజ్ చేయాలంటే ఐఫన్ అన్ఫోర్స్ అనే ఒక కమాండ్ ఉంటుంది అనమాట. ఆ కమాండ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే లాక్ను రిలీజ్ చేయొచ్చు. లేదంటే అన్లాక్ అనేసి అన్లాక్ కమాండ్ యూజ్ చేసి మన యొక్క లాక్ ఐడిని, మనకి ఇక్కడ జనరేట్ అయింది కదా ఈ లాక్ ఐడి, ఇక్కడికి వస్తే మనకు ఒక లాక్ ఐడి జనరేట్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక లాక్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ లాక్ ఐడిని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అన్లాక్ అనేసి యూజ్ చేసి ఆ లాక్ ఐడిని రిలీజ్ చేయొచ్చు అనమాట. అప్పుడు రిలీజ్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే మన యొక్క లాక్ రిలీజ్ అవుతుంది, వేరే వాళ్ళు ఏదైనా పుష్ చేయొచ్చు అనమాట. సో ఆల్వేస్ అన్లాక్ చేసేదే బెటర్ అనమాట. ఐఫన్ ఫోర్స్ అన్లాక్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేసైనా చేయొచ్చు అనమాట. ఫోర్స్ అన్లాక్ యూజ్ చేస్తే వేరే వాళ్ళ చేంజెస్ జరుగుతున్నప్పటికీ కూడా నీ చేంజెస్ అనేది అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయా లేదని మన టీం మెంబర్స్ నుంచి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మనము ఫోర్స్ అన్లాక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ వీటితో పాటు ఏంటంటే మనకు ఇంకొన్ని కమాండ్స్ ఉన్నాయి అన్నమాట. టెరాఫార్మ్ కమాండ్, టెరాఫార్మ్ షో, టెరాఫార్మ్ రీడ్, టెరాఫార్మ్ లిస్ట్, అలాగే టెరాఫార్మ్ రీడ్, టెరాఫార్మ్ టెయింట్, అన్టెయింట్, ఇంకా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. వాటి గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?